కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. హాస్పిటల్ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ 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 సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. పరిష్కరించాలి. ఐక్యత పరిష్కరించాలి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. జిందాబాద్ జిందాబాద్. విశాఖ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పిఎఫ్ కాంట్రాక్ట్ యజమాని వాటాను ప్రభుత్వమే చెల్లించాలని తదితర డిమాండ్ల మీద రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా ఆసుపత్రిలో, అదేవిధంగా వేములవాడ ఏరియా ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి హాస్పిటల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అందిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు అవుతోంది అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రోజువారీగా హాస్పిటళ్లకు వచ్చేటువంటి రోగులకు, మరి పేషెంట్లకు సపర్యలు చేస్తూ మరి అనేక సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలి. అదేవిధంగా కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వీళ్లకు జీతాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు నిరసన దీక్ష చేపడుతూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించకుంటే కనుక మరి జూన్ 30వ తేదీన చెలో హైదరాబాద్ ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. అయినా పరిష్కారం కాకుంటే మరి జూలై నెలలో మొదటి వారంలో ఒకరోజు స్ట్రైక్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది ఒకరోజు ఆ స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టు కార్మికుల పేషెంట్ కేర్, సెక్యూరిటీ స్లీపర్లకు సమస్యల గురించి స్వయంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు గాంధీ హాస్పిటల్లో ఇక్కడ వివిధ సందర్భాల్లో పర్యటించి కూడా జీతాలు పెంచుతాం, లీక్ చేస్తాం, మాకు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మొత్తంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయడం లేదు.